నిజం నిప్పు అంటుకుంటే అది ముప్పు, అందుకే అబద్ధం చెప్పు, అప్పుడే తప్పు కూడా ఒప్పు. ఇది ప్రస్తుత రాజకీయ వ్యవహారాలలో జరుగుతున్నటువంటి. నిజమనే నిప్పుని గుప్పెట పట్టడం కంటే అబద్ధం అనేటటువంటి అందమైనటువంటి నీళ్లు చల్లేసి బ్రతికేస్తున్నటువంటి రోజులు. కాబట్టి ఎవడో ఒకడు వాగాలి, నాలంటోడన్నా మాట్లాడాల, దానికి ఏదో ఒక ముద్రలు ఇచ్చు, ఆ ముద్రలకు భయపడిపోయి ఆగనక్కర్లేదు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి పొత్తు కోసం అమిత్ షా దగ్గరికి ఓ పక్కన మైనారిటీ ఓట్లు పోతాయి కాబట్టి బీజేపీతో వద్దని, లేదా ఒకనాడు ప్రత్యేక హోదానో, లేకపోతే పోలవరమో, లేదంటే కనుక రైల్వే జోను, లేదా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఇవ్వట్లేదు కాబట్టి అని బయటకు వచ్చారు. ఆ రోజున భారతీయ జనతా పార్టీ నుంచి 2018లో వైసీపీ వేసినటువంటి ట్రాప్లో పడిపోయి వెళ్ళిపోతున్నావు చంద్రబాబు గారు, ఆలోచించుకో అని స్వయంగా నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా చెప్పిన, అట్లాంటి ట్రాప్లో నన్ను పడేయగలిగిన మగాడెవడు లేడు పొమ్మనమని చెప్పినటువంటి చంద్రబాబు గారు బయటకు వచ్చేశారు. ఆ తర్వాత నిజంగానే ఆ ట్రాప్లో పడ్డారనడానికి సాక్ష్యం 23 స్థానాలకు పరిమితమయ్యి 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం. ఈ దఫా మాత్రం ఓ పక్కన పవన్ కళ్యాణ్ని తన వైపుకి తెచ్చుకోగలిగారు, ఇంకో పక్కన భారతీయ జనతా పార్టీ క్రిందసారి 0.8 వచ్చినాయి, వాళ్ళ పార్టీ శ్రేణులందరూ కూడా లైట్ అంటున్నటువంటి దశలో కూడా ఎందుకు అమిత్ షా దగ్గరికి వెళ్ళి మరీ పొత్తు కోసం తాపత్రయపడి పొత్తుని ఖరారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు. వెరీ సింపుల్ లాజిక్. భవిష్యత్తు భయం. ఇది ఒప్పుకోకపోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. రేపు గెలిచిందనుకోండి ప్రాబ్లం లేదు, ఇక సేఫ్. తనకు సంబంధించి తన మీద జగన్ పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా తనే నిదానంగా విత్డ్రా చేసేసుకోవచ్చు కోర్టుల నుంచి. తద్వారా తను తన బిడ్డ సేఫ్ అవుతారు. రాజకీయంగా ఒక 15-20 ఏళ్ల దాకా ఇక డోకా లేదు. తర్వాత తన వారసుడిగా లోకేష్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ని తన అనుయాయుడిగా ప్రిపేర్ చేస్తారు కాబట్టి జనసేనని అక్కడితో ఆపి ముఖ్యమంత్రి పదవి లాంటి వాటికి భవిష్యత్తులో ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి వెళ్ళిపోయాక ఒక ప్రాంతీయ పార్టీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ని దించి బాబు వస్తే, బాబు తర్వాత లోకేష్ వస్తే, అప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఎవరు వస్తారు? జగనే వస్తాడు కానీ పవన్ రాడు కదా అప్పుడు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటిది ఇప్పుడు జగన్కి టచ్ అవుతుంది. రేపు పొద్దున ప్రభుత్వ వ్యతిరేకత వస్తే అదే ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్కి టచ్ అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు మంచోడే, ఇది చంద్రబాబు నాయుడు చెడ్డోడు, పవన్ కళ్యాణ్ మంచోడు అని చెప్పి ఓట్లేస్తారా? కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని కాంపిటీషన్లోంచి పక్కకి తప్పించడం, తను తన కుమారుడు అదొక వైపు ఉంటుంది. రెండో వైపు వచ్చేటప్పటికి అమిత్ షాతో ఏంటి అవసరం అంటే, ఇప్పుడు గెలిస్తే ఒకటి తన శక్తి, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి. రెండవ కాన్సెప్ట్ ఏంటంటే, ఒకవేళ ఓడినా ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవులు ఇస్తారు. అప్పుడు 8దో 10దో గెలవచ్చు ఈజీగా పార్లమెంట్ సీట్లు. ముగ్గురు గెలిచినప్పుడు ఆ ఇంపాక్ట్ ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. అప్పుడు సీట్లు అక్కడ పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటే మంత్రి పదవులు వస్తాయి. కేంద్ర మంత్రి పదవులు ఉన్నప్పుడు పూర్తి సేఫ్ జోన్లో ఉన్నట్టు. అప్పుడు 5 ఏళ్ళు కూడా జగన్ ఏం టచ్ చేయలేడు, ముట్టుకోలేడు. పైగా తనకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఆధారంగా రాబోయే కేసులు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఏవైతే కేసులు జగన్ పెట్టాడో ఇట్లాంటి వాటిని పైన కంట్రోల్ చేసుకోవడానికి ఒక షెల్టర్ దొరుకుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు ఒకటి తన సేఫ్టీ, తన కుటుంబ సేఫ్టీ, అట్లాగే తన పార్టీ సేఫ్టీ. ఇది ఇందుకోసమనే అవసరమైతే 1కి 2 అడుగులు తగ్గి మరీ చంద్రబాబు గారు ఇవాళ రోజున పొత్తులకి సిద్ధపడుతున్నారు. ఇది అర్థం కాక బీజేపీతో ఎందుకు వేస్ట్ అని మాట్లాడే కార్యకర్తలు ఉన్నారు, బీజేపీ వాళ్ళ మనకొరిగేది ఏంటి అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అసలు విషయం దీర్ఘకాలిక దృష్టి, అదే చంద్రబాబు గారి విజన్ అన్నది మర్చిపోతున్నారు.